ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాతృ అనే ధారావాహిక శీర్షిక 73 దాటి 74 ఘట్టంలోనికి వెళ్ళబోతోంది. చెప్పలేనంతటి ఆనందం తాండవిస్తూ ఉంటే హృదయపూర్వకంగా ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం అలా ప్రసరిస్తూ ఉంటుంటే ప్రేక్షకులైనటువంటి మీ అందరూ, అలాగే ఇక్కడుండేటటువంటి ఈ శిశువులుగా కనిపిస్తున్నటువంటి విద్యార్థినులందరూ కూడా ఆనందంతో తరంగితం అవుతూ ఉంటే ఈ ఘట్టాన్ని చక్కగా ముగిద్దాం, సంపూర్ణంగా అందరికీ శ్రోతృపరంగా ఉండేలా. వీరందరూ కూడా 41వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు చదవబోయే ముందు ఓ ముఖ్యమైనటువంటి విశేషాన్ని తెలుసుకుందాం. విశేషాన్ని కానీ తెలుసుకున్నట్టయితే కొంత స్ఫూర్తి కలుగుతుంది. దానివల్ల ఆ చెప్పబడబోయే విషయం ఏదైతే ఉందో అది హృదయంలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ దృష్టితో పెడదాం. జితామిత్ర, మొట్టమొదటి మాట తెలుసుకుందాం. అమిత్ర అంటే మిత్రులు అంటే ఇష్టుడు, అమిత్ర అంటే శత్రువు. శ్రీకృష్ణుడు చాలా మంది రాక్షసుల్ని చంపాడు. రాక్షసుల్ని చంపడం గొప్ప కాదు, వాళ్ళందరూ కూడా బహిరంగంగా కనిపించేటటువంటి శత్రువులు. కానీ అంతరంగంలో కొందరు శత్రువులు ఉంటారు. అంతరంగంలో శత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనేవాళ్ళు 6 లోపల ఉంటారు. కామ, క్రోధశ్చ, లోభశ్చ, మోహో, మద, మత్సరో. ప్రతి వ్యక్తి జయించలేనిది ఎవరిని అంటే కామం అనే గుణాన్ని, క్రోధం అనే గుణాన్ని, లోభం, మోహం, మదం, మాత్సల్యం అనే ఈ 6టిని జయించడం చాలా చాలా కష్టం. కానీ ఏ శ్రీకృష్ణుడో ఆ 6 గుణాలని కూడా పూర్తిగా దాటగలిగాడు. ఎక్కడా చిక్కేటటువంటి అవకాశాన్ని ఈయనే లేదు. ఉదాహరణ చూద్దాం. మొట్టమొదటిది కామగుణం. ఏ మహానుభావుడైనటువంటి కృష్ణుడు గోపికాగణం అంతా చుట్టూరా వచ్చారో వాళ్ళందరినీ కూడా సాదరపూర్వకమైనటువంటి ఆనందపూర్వకమైన దృష్టితోనే చూశాడు తప్ప ఏ ఒక్కరి విషయంలో కూడా వ్యతిరేకమైనటువంటి భావన కలిగి ఉండనే లేదు. అది ఎంత గొప్ప విషయం. సుందరమైనటువంటి అంగనలు అంతమంది ఉన్నా కూడా వాళ్ళతో కలిసి తాను నృత్యం చేశాడు. కానీ ఎక్కడ ఒక్క పొరపాటు తనం ఏమాత్రము కళ్ళలో కనిపించకుండానే ఉన్నాడు. 2, ఎందరు నృత్యాన్ని తనతో పాటు చేస్తున్నారో ఆ కృష్ణుడు వాళ్ళందరినీ పిలుచుకోరా, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నృత్యాన్ని ప్రారంభించి చేశారు. పోనీ ఆ నృత్యాన్ని చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అవివాహితలు, అంటే వివాహం కాని వాళ్ళు కానీ అయ్యున్నారా అని ఆలోచిస్తే అందరూ కూడా వివాహితలే, వివాహం అయిన వాళ్ళే. వాళ్ళందరూ ఉంటే ఆ భర్తలైనటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తూ చేయండి, చక్కగా నృత్యాన్ని చేయండి చేయండి అంటుంటే వాళ్ళందరూ అలా నృత్యాన్ని చేస్తూ ఉంటే, కొందరు గానాన్ని చేస్తుంటే, కొందరు వాద్యాలని మోగిస్తుంటే, కొందరు నృత్యాన్ని చేస్తూ ఉంటే, ఆ తర్వాత అందరూ కలిసి వాద్య వినోదంతో పాటు అద్భుతమైనటువంటి గానాన్ని చేస్తూ నృత్యాన్ని చేస్తుంటే 16,000 మంది ఉన్నారు కదా. ఏ ఒక్కరినైనా దుర్దృష్టితో చూడొచ్చుగా. ఆయన ఎక్కడా లేకుండా సంపూర్ణమైనటువంటి ఆనందంతో చూస్తూనే ఉన్నారు. ఎంతైనప్పటికీ కూడా ఎక్కడైనా పురుషుడు ఏం చేస్తాడంటే తన భార్య ఇంకెవరినైనా చూస్తోందా అనేటటువంటి ఆలోచనతో చూడకుండా ఉండలేడు. అంతమంది వచ్చినటువంటి వాళ్ళు ఇలా వాద్య నృత్య అన్ని విధానాలని చేస్తుంటే ఏ ఒక్కరికి ఏ విధమైనటువంటి దురాలోచన కలగలేదు. ఆ కృష్ణుడిని తప్పుపట్టే ఊహతో లేనే లేరు. పైగా ఆ కృష్ణుడు కూడా సంపూర్ణమైనటువంటి ఆనందంతో తాను కూడా నృత్యాన్ని చేశాడు. ఎంత ఆశ్చర్యం అది. అంత గొప్పగా చేసినటువంటి సమయం ఎప్పుడు అని ఆలోచిస్తే చక్కనైనటువంటి చలి బాగా నిండినటువంటి కాలంలో, అంటే వ్యక్తికి శృంగార బుద్ధిని కలిగించే కాలంలో, అప్పుడు కూడా ఏమాత్రము తొట్టుబాటు లేదు. పైగా కాలం ఎప్పుడు అని ఆలోచిస్తే చక్కనైనటువంటి బ్రహ్మాండమైన ఆ అర్ధరాత్ర కాలంలో చేస్తూ ఉంటే అందరూ ఇష్టపూర్వకంగా నృత్యాన్ని చేశారు ఆనందంతో. అది మంచి వెన్నెల కాలం.
అది ఇంకా కామ ఉద్దీపనం కలిగించే కాలం ఏమాత్రమూ కలగలేదు వాళ్ళకి. బ్రహ్మాండమైన నృత్యాన్ని చేస్తూ ఉండేవారు. ఒక్కసారి బుద్ధిలో ఆలోచించండి. ఎక్కడెక్కడో ఉండేటటువంటి ఆ ఆవు దూడలన్నీ కూడా అంబా అని అరుస్తూ ఉంటే అవి కూడా ఈ జరిగేటటువంటి నృత్యాన్ని చూడాలనే ఉత్సాహంతో అలా వచ్చి చుట్టూరా నిలబడితే వాటన్నిటి మధ్య ఈ కృష్ణుడు వాళ్ళందరితో కలిసి నృత్య గీత వాద్య వినోదాన్ని చేస్తూ ఉంటే ఎందరో ఆనందంతో చూడాలని చెప్పి దాదాపు ఆ ప్రదేశంలో ఉన్న రేపల్లె వాసులు అందరూ కూడా వచ్చి కృష్ణుని యొక్క నృత్య ప్రదర్శనని చూస్తూ ఉండిపోయారు. ఒక్కరిలో కూడా దురాలోచన లేనే లేకుండా ఆ కృష్ణుడు ఉన్నాడు, ఆయన కూడా అలాగే ఉన్నాడు అంటే కామాన్ని జయించిన వాడు కాదు, జిత అమిత్ర. ఆ విధమైన దురాలోచన ఏదైతే ఉందో ఆ కామము అనే దాన్ని జయించినటువంటి వాడు కృష్ణుడు. 2 కామ క్రోధశ్చ, కోపం. లోకంలో ఒక్కొక్కళ్ళు తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి తొందరగా కోపం వచ్చే లక్షణాలలో మొదటివాడు పరమ నీచుడు దుర్మార్గుడు ఎవరు అంటే శిశుపాలుడు. మొత్తం ఎవరి యొక్క కళ్ళ ముందైతే ఈ కౌరవ అనేటటువంటి పేరుగలిగిన వంశం అంతా వచ్చిందో ఆ కౌరవ వంశాన్ని అంతటినీ కూడా తన ముందు అలా పెరుగుతుంటే చూసినటువంటి వాడు ఏ మహానుభావుడైన భీష్మ పితామహుడు ఉన్నాడో ఆయన చక్కనైనటువంటి రాజసూయ యాగానికి అడిగాడు వెంటనే, ఈ అమోఘమైనటువంటి అర్ఘ్యపాత్రని ఎవరికి ఏమంటావు అని. ఎవరికోనా? ఏ శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నాడో ఆ శ్రీకృష్ణుడు తప్ప అర్ఘ్యపాత్రాన్ని స్వీకరించడానికి అర్హుడైనటువంటి వాడు మరెవరు ఉంటారు? మనందరి యొక్క జీవితాన్ని సరైనటువంటి పద్ధతిలో ఉండేలా చేసే ఆ కృష్ణునికే ఈ అర్ఘ్యాన్ని ఇద్దాం అని చెప్పి ఎప్పుడైతే పట్టుకెళ్ళి ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి మరు క్షణంలో శిశుపాలుడు అనేటటువంటి వాడు చివ్వున లేచాడు. లేచి వెంటనే అవనీనాథులనేకులుండగా విశిష్టారార్చులార్యుల్ మహీదివిజుల్ పూజ్యులు పల్వురుండగా ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయమున కృష్ణు కష్టచరితం వార్ష్ణేయు పూజించి నీ అవివేకం వెలిగించి ధరకు భాషార్హుండు పూజార్హుడే. పెద్దగా అరుస్తున్నాడు వాడు. అవనీనాథులనేకులుండగన్, ఎందరో రాజులున్నారా, వాళ్ళందరూ ఒక వరుసలో అలా కనిపిస్తున్నారా? రాజులందరూ ఒక వరుసలో, అదో అద్భుతమైన సభ. రాజులందరూ ఒకరి వెనుక ఒకరు బ్రహ్మాండమైనటువంటి ఆ ఏర్పాటు చేయబడ్డ వరుసలో కూర్చున్నారు. అవనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యులు, ఎంతో గొప్పగా ఆరాధింపదగినటువంటి శక్తిమంతులైనటువంటి వాళ్ళు ఆ పక్కన్న వరుసలో అలా కూర్చున్నారు ఒకరి వెనుక వెనుక. కళ్ళలో ఊహించుకోండి. మహీదివిజులు అంటే మహీదివిజులు అంటే భూలోకంలో కనిపిస్తూ, దివిజులు స్వర్గంలో ఉండేటటువంటి దేవతలతో సమానమైన శక్తివంతులైన వాళ్ళు అదిగో 3వ వరుసలో వాళ్ళు ఉన్నారు. పూజ్యులు, అన్ని విధాలుగాను పూజింపదగిన వాళ్ళు మరొక వరుసలో ఉన్నారు. పల్వురుండగన్, ఎందరో ఉన్నటువంటి ఈ సభలో ధరిత్రీనాథ మహానుభావుడైనటువంటి భీష్మ పితామహ గాంగేయు దుర్వ్యవసాయమున కృష్ణు కష్ట చరితున్వార్ష్ణేయు పూజించి, ఇంత గొప్పమైనటువంటి వాళ్ళు అందరూ ఉన్న సభలో నువ్వు స్వయంగా కృష్ణుడు చాలా గొప్పవాడు అని ఆయనకి అర్ఘ్యాన్ని ఇవ్వమంటావా? మమ్మల్ని అందరినీ అవమానించడం కాదు ఇది. ఎంత మమ్మల్ని అందరినీ అవమానించాలనే ఆలోచన నీకున్నా ఇంతమందిలో మమ్మల్ని అవమానించి తక్కువ చేస్తావా? మాకు ఇష్టం లేదు అని గట్టిగా అన్నాడు. ఆ కనిపించేటటువంటి వాడు శిశుపాలుడు అనే పేరు కలిగిన వాడు. కృష్ణుడు అక్కడే ఉన్నాడు. అక్కడ కృష్ణుడు ఉన్నవాడికి ఎంత కోపం రావాలి? మౌనంగానే ఉన్నాడు తప్ప ఏ మాట మాట్లాడలా. జిత అమిత్ర, శత్రువు అయినటువంటి వాడిని వెంటనే అమాంతంగా ఏదో చేయాలనే ఆలోచన కలిగిన వాడు కానీ కాదు కాబట్టి మౌనంగానే ఉన్నాడు. అలా మౌనంగా ఉండేసరికి దాన్ని ఇంకా తక్కువదనంగా భావించాడు ఇతడు. ఆ చూసినటువంటి విధానాన్ని గమనించిన
మరుక్షణంలో ఆ మహానుభావుడైనటువంటి కృష్ణుని చేతిలో ఏదో ఉంది కదా, పంపించి వేయచ్చు. ఏం చంపడానికి ఇష్టపడలా ఆయన. చేతిలో ఉన్నటువంటి సుదర్శనాన్ని లేదా గదని లేదా శంఖాన్ని లేదా చక్రాన్ని వీటిలన్నిటిలో దేన్నో ఒకదాన్ని పంపించి ఏదో విధంగా తగినటువంటి పరిష్కార విధానాన్ని ఏర్పాటు చేసి ఏం చేయాలి, మౌనంగానే ఉన్నాడు. అంతటి చక్కనైన నిదానమైన విధానం కలిగిన వాడు ఆయన. జిత అమిత్ర, కోపాన్ని జయించినటువంటి వాడు మౌనంగానే ఉన్నాడు. ఉన్న తర్వాత అప్పుడు ఆ శిశుపాలుడు ఎవడైతే ఉన్నాడో శిశుపాలుడి జన్మ విధానాన్ని తెలియచేశాడు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఏ శిశుపాలుడు అనేటటువంటి వాడు ఉన్నాడో, ఇప్పుడు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడో, ఆ మాట్లాడేటటువంటి వాడు పుట్టుకతో ఒక పెద్దదైనటువంటి అరుపు అరిచిందంతా కూడా. వాడు పుట్టినటువంటి సందర్భంలో 4 చేతులు 3 కళ్ళు కలిగి పుట్టాడు. వాడు దానికి భయపడిపోయారు తల్లిదండ్రులు. 4 చేతులు 3 కళ్ళతో వీడెవడు పుట్టాడు అని. పుట్టినటువంటి వాడు అలా పుట్టడమే కాకుండా పుట్టిన సందర్భంలో వాడి నోటి నుంచి చిత్రమైనటువంటి ధ్వని వినిపించడం సాగింది. వీడెవడో చిత్రంగా పుట్టాడు, చిత్రమైన ధ్వనితో కనిపిస్తున్నాడు, వీడు సామాన్యుడు అయ్యుండడు అని అందరూ అనుకుంటున్నారు. ఇదంతా చెప్పింది భీష్ముడు చెప్తున్నాడు. అంతమందిలోను వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వీడిని చూపించడం మొదలుపెట్టారు. లోకంలో ఎక్కడైనా సరే చిత్రమైనటువంటి పద్ధతితో ఎవరైనా పుడితే అందరిలా పుట్టకపోయినట్టయితే వాడిని గురించి అసలు ఎవరు చూపించకుండా ఉంటారు. ఎందుకంటే పిల్లాన్ని గురించి అందులో అనుకుంటారు అని. కానీ తప్పనిసరిగా చూపించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పిల్లవాడిని చూపించడం మొదలెట్టారు. ఆ పిల్లవాడే మనం అనుకునేటటువంటి శిశుపాలుడు. అలా వస్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పిల్లవాడిని ఇస్తూ ఉంటే ఈ బలరాముడు వచ్చాడు. వాడిని అలా భుజాన ధరించుకున్నాడు, ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత కృష్ణుడు ఎత్తుకున్నాడు. ఎత్తుకోగానే అమాంతంగా వాడికి ఆ 3 కళ్ళలో 2 కళ్ళు మాత్రమే మిగిలి ఆ కన్ను పోయింది. అంతేకాక వాడికి ఆ 4 చేతులు పోయి 2 చేతులు మాత్రమే మిగిలాయి. వెంటనే దుఃఖపడిపోయింది తల్లి. అబో ఎంత కష్టం జరిగింది కృష్ణ, ఎవరో నా పిల్లవాడిని చంపుతారు అని అనుకుంటూ ఉంటే నువ్వేనా నా పిల్లవాడిని చంపేది, చాలా దుఃఖంగా ఉందయ్యా. ఒకే ఒక చిన్నదైనటువంటి వరాన్ని నేను కోరుతాను. అత్త, నువ్వు అడగడం నేను ఇయ్యకపోవడం అనేది ఎక్కడైనా ఉంటుందా? తప్పక నువ్వు అడుగు, నేను ఆ కోరికను తీరుస్తాను. అయితే ఓ పని చేయి, మా అబ్బాయి 100 తప్పులు చేసేంత వరకు కూడా నువ్వు ఏ విధంగానూ వాడిని ఏమీ శాసించకు, వాడిని ఏ విధంగానూ మరణించేలా చేయకు అని బాగా గుర్తుంచుకోవాలి. 100 తప్పులు చేయడానికి అలవాటు పడేలా పిల్లవాడిని చేసేస్తే 101వ తప్పుని తెలియకుండా వాడు చేసి తీరుతాడు. కాబట్టి మా అమ్మ చాలా మంచిది, నేను ఏ తప్పు చేసినప్పటికీ కూడా చాలా సంతోషంగా నన్ను వెనకేసుకొస్తుంది అని అంటే ఖచ్చితంగా నీ పిల్లవాడిని నువ్వే పాడు చేస్తున్నట్టు అర్థం. అట్లాంటి వాడు వీడు, అమ్మ ద్వారా పాడైనటువంటి వాడు, అంతటి నీచుడే శిశుపాలుడు. అందుకోసం వధించడం లేదు తప్ప వాడు పరమ నీచుడు, దుర్మార్గుడు, అనుమానమే లేదు అని చెప్పి ఇదంతా కూడా స్పష్టంగా వివరించి చెప్పాడు ఆ భీష్మ పితామహుడు. వాడికి ఇంకా కోపం వచ్చింది. లోకంలో ఎక్కడైనా ఒకడు తప్పు చేస్తే తప్పు చేసినటువంటి వాడి తప్పు ఏమిటి లేదని బాగా వివరించి కానీ చెప్తే ఇంకా వాడికి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో వాడు మరింతగా పెద్దగా లేచి వృద్ధుల బుద్ధులు సంచలింపవే, భీష్మ పితామహ నువ్వు ముసిలివాడయ్యావు కాబట్టి నీకు బుర్రంతా ఆలోచన పోయింది, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు, నేను ఎంత గొప్పవాడినో నీకు తెలుసు అని ఇంకా మాట్లాడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు. అంచేత ఈ తల్లి అయినటువంటి ఆమె 100 తప్పులు చేసేంత వరకు తన పుత్రుణ్ణి ఏమీ చెయ్యొద్దు అని కోరింది. కాబట్టి తల్లి ఆమె ఆలోచనకి అనుగుణంగా ఉంటూ ఈ శిశుపాలుడు నోటికి ఎంత మాట మాట్లాడుతూ ఉంటే అంతసేపు మౌనంగానే ఉన్నాడు తప్ప
ఏమాత్రము వ్యతిరేకించి మాట్లాడనే లేదు. దాన్నే ఏమంటారంటే సంయమనము అంటారు. ఎప్పుడూ కూడా ఎదుటివాడు కోపడుతూ ఉంటే ఆలోచించి తిట్టేటటువంటిది నిజంగా మనం తప్పు చేసినప్పుడే తిడుతున్నారా, లేక కావాలని మన మీద వ్యతిరేకమైన ఆలోచనతో అంటున్నారా, మనం సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అని బాగా ఆలోచించుకోగలగాలి. పురాణం మనకి తెలియజేసేది అదే. కోపడ్డం అనేది ఎవరైనా కోపడతారు, కానీ కోపడేటటువంటి విధానం సరైనదేనా కాదా అని ఆలోచించగలగాలి, ఆలోచించుకోవాలి. అనుకున్న తర్వాత అప్పుడు కృష్ణుడు మౌనంగానే ఉండి 100వ తప్పు ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఈ శిశుపాలుడు. అప్పుడు అన్నాడు, మీ అమ్మ నన్ను కోరినటువంటి ఆ కోరిక ప్రకారం 100 తప్పులని క్షమించాను. ఈ 100 నిండిన తర్వాత ఇంకొక తప్పుగాని నువ్వు చేశావా అంటే నిన్ను ఏమాత్రము క్షమించి విడిచిపుచ్చను, జాగ్రత్తగా ఉండని చెప్పాడు. అంటే ఏమన్నమాట, ఎవరైనా తప్పుగాని చేస్తూ ఉన్నట్లయితే వాడికి తగినటువంటి సమయాన్ని ఇవ్వాలి తప్ప తప్పు మాట్లాడగానే అమాంతంగా వధించేయడం సరైన విధానం కానీ కాదు. అప్పుడు అన్నాడు వాడు, ఏమిటయా నీకు నేను భయపడతాను అనుకుంటున్నావా? నేనంటే చెప్పలేని ఇష్టంతో చాలా ఆనందంతో నన్నే వివాహం చేసుకుందాం అని అనుకుంది రుక్మిణి. నాకిచ్చిన అక్కన్యక చేకుని నీకిట్లు పలుక సిగ్గును లేదే. ఏ ఆ రుక్మిణి నన్ను వివాహం చేసుకోవాలని ఎంత ఎదురు చూసి తపనొడిపోయిందో, అదిగో ఆ పూర్తి వివాహాన్ని నాశనం చేసేలా చేసేసి నువ్వు ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నావు, కాబట్టి తప్పు నువ్వు చేసావు అని అనగానే 100 దాటిపోయిందిగా, 101 చేస్తూ నీకిట్లు పలుక సిగ్గును లేదే అనగానే అంతమందిలో ఉన్నటువంటి ఆ మహానుభావుడైనటువంటి కృష్ణుడు ఇదిగో ఈ శిశుపాలుణ్ణి స్వచ్ఛంగా స్పష్టంగా తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని పంపించి వధించాడు. జిత అమిత్ర, పూర్తిగా అమిత్ర అంటే చెప్పాను కదా, కామ క్రోధ లోభ మోహాల్లో ఇదిగో ఈ క్రోధం అనేటటువంటి దాన్ని అంతవరకు ఆగి అప్పుడు జయించాడు అని గమనించి చూడండి. తొందరపడి అమాంతంగా తప్పు చేయడం సరికాదు. ఇంకో విశేషం ఏంటంటే కృష్ణుడు అంతలా చేశాడు కాబట్టే వాణ్ణి ప్రాణం తీసేశాడు ఆ పంపించినటువంటి ఆయుధం ద్వారా, సుదర్శన చక్రం ద్వారా అని గమనించి వాడికి మోక్షాన్ని అందించాడు శ్రీకృష్ణుడు. జిత అమిత్ర, కామం క్రోధం 2, తర్వాత లోభం మదం మాత్సర్యం అనేది తరువాత చదువుకుందాం ఇదే సంఘటనలో. ఇప్పుడు 51వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు ఏకకంఠంతో ఒకసారి చక్కగా చదవండి. ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినే నిస్సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతనః శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమ పురుజిత్ పురుషోత్తమః వినయో జయ సత్యసంధో దాసారః శాశ్వతాంపతి జీవో వినయితా సాక్షి ముకుందో మితవిక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదరిశయోంతకః అజో మహారస్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదశ్రీసాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంఘర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగవానందీ వనమాలి హలాయుధః
ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః. సత్రాజిత్ అనే పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. బ్రహ్మాండమైనటువంటి రాజరికాన్ని చేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర స్యమంతకం అనే పేరు కలిగిన అద్భుతమైన ఒక మణి ఉంది. దాని పేరు స్యమంతకమణి. రోజు బంగారాన్ని అలా అది సంతానాన్ని కన్నట్టుగా కంటూ ఉండేది. ఎంతో ఆశ్చర్యంగా ఉంటూ ఉండేది అందరికీ కూడా. అంత బంగారం అలా అది రోజు పెడుతూ ఉంటే కృష్ణుడు ఒకసారి పిలిచాడు సత్రాజిత్. కృష్ణుడు వెళ్ళాడు, ఆ చక్కనైనటువంటి మణిని చూపించాడు. కృష్ణుడు చాలా ఆనందపడ్డాడు. పడి, శాశ్వతంగా ఈ మణిని నీ దగ్గరే ఉంచుకోవడం సరికాదయ్యా, శాశ్వత కాలం నీ దగ్గరే ఉంచుకోవాలనే ఆలోచనతో ఉన్నావు. దీన్ని ఎవరు రాజుగా పరిపాలిస్తూ ఉంటే వాళ్ళకి ఈ స్యమంతకాన్ని ఇవ్వడం ధర్మమైన పద్ధతి. అదొక్కసారి నువ్వు ఆలోచించుకో అని చెప్పాడు. బాగా గమనించి చూడండి. జిత అమిత్ర, కామ క్రోధ లోభ, మూడవది లోభగుణం. ఈ కృష్ణుడే ఆ సత్రాజిత్తునే లోభగుణం కలిగిన వాడైతే నీకెందుకయ్యా, నేను చాలా గొప్పవాణ్ణి కదా, ఇంతవాణ్ణి అంతవాణ్ణి కదా, అది నాకే ఇయ్యి అని అడగచ్చుగా. అక్కర్లేదు, నాకొద్దు అది. కానీ శాశ్వతంగా నీ దగ్గర ఉండడం కూడా ఇది సరైనది కాదు. ఇది ఎవరైతే రాజరికాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకి దాన్ని ఇయ్యాలి తప్ప శాశ్వతంగా నీ దగ్గరే ఉంచుకోవడం సరికాదు. రత్నహారీతు పార్థివ, ఏదైనా గొప్ప విషయం ఉంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారికి ఇవ్వాలి, శాశ్వతంగా నీ దగ్గరే ఉంచుకోవడం సరికాదు అన్నాడు తప్ప దాని మీద లోపగుణంతో దాన్ని ఎలా అయినా సరే కాజేయాలని ఆలోచించనే లేదు కృష్ణుడు. లోభగుణం లేనటువంటి వాడు. ఇప్పుడు గమనించి చూడండి. కామ క్రోధశ్చ లోభశ్చ మోహ, మోహగుణం. అద్భుతమైనటువంటి అన్ని విధాలైన అలంకారాలు చేసుకుంటాడు. చక్కనైన కిరీటాన్ని పెట్టుకుంటాడు, ఎన్నెన్నో బంగారపు ఆభరణాలను పెట్టుకుంటాడు, చక్కనైనటువంటి ఆ రథం మీద ప్రయాణిస్తూ ఉంటాడు. ఇన్ని కలిగినటువంటి వాడు. కామ క్రోధశ్చ లోభశ్చ మోహ, ఇవన్నీ నాకున్నాయి కదా, నేనే ఎందుకు రాజు కాకూడదు, నేనే రాజరికాన్ని ఎందుకు పాటించకూడదు, ఆ పాండవులకి రాజరికం రావాలని వాళ్ళ కోసం నేను ఎందుకు కృషి చేస్తూ ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి సహాయపడుతూ అందరినీ జయించడం ఎందుకు చేయాలి, నేనే రాజు కావచ్చుగా అనుకోలేదు. జిత అమిత్ర, శత్రువుని జయించినటువంటి వాడి లక్షణం. ఆ శత్రువు అంటే అంతఃశత్రువుని జయించాడు మహానుభావుడైన కృష్ణుడు. కామ క్రోధశ్చ లోభశ్చ మోహో మద, మదం అంటే విపరీతమైనటువంటి అహంకారం కలిగి ఉండడాన్ని మదము అంటారు. కృష్ణుడు నిజంగా మద విధానంతో ఉండొచ్చు, అస్సలు ఎప్పుడు ఏ విధమైన మదము కలిగినటువంటి వాడు కాదు. ఎవరైనా గురువు కనిపిస్తే నమస్కారాన్ని చేయడానికి వెనకాడేవాడు కాదు. గురువుల్ని అనేకమైనటువంటి విధాలుగా ఆరాధిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు కానే కాదు కృష్ణుడు. అందుకనే కృష్ణుడిని అందరూ కూడా చాలా గొప్పగా ఆదరిస్తూ ఉండేవాడు. గురువైనటువంటి సాందీపని వద్దకు వెళ్ళి నిరంతరం అవి చెప్పు ఇవి చెప్పు అని చెప్పి ఆయన నుండి అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలని నేర్చుకుంటూ ఉండేవాడు. అంతటి వాడు కాబట్టి జిత అమిత్ర, అంటే కామ క్రోధ లోభ మోహ మద ఏవి గుణాలు అసలు ఆయనకు లేనే లేవు. మత్సరవు, చివరిది మాత్సర్యం. ఒక్కసారి ఆలోచించండి. ధర్మరాజు నాడే ఆయన ధర్మగుణంలో చాలా ఎత్తైనటువంటి వాడు. అదేవిధంగా తనకి సంబంధించినటువంటి అర్జునుడు ఉన్నాడు. అర్జునుడికి రానటువంటి అస్త్రం లేదు, విడువగలిగినటువంటి అస్త్రం ఏదైతే ఉందో అన్ని అస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. మహానుభావుడైన భీముడు ఉన్నాడు. అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ధనుర్విద్య ద్వారా, అలాగే ధనుర్విద్యతో పాటు గదాయుద్ధం కూడా బాగా నేర్చుకున్నటువంటి వాడు. ద్రౌపది ఉంది,
ఆలోచన చేయడంలో అంతకంటే ఉత్తమరాలు మరెవరూ లేనే లేరు. ఇంతమంది పాండవులందరూ తన వైపు ఉన్నారు కాబట్టి ఎంత అహంకారం ఉండొచ్చు? ఏమాత్రం లేదు. వాళ్ళందరూ పైగా నాకంటే ఎక్కువగా ఉన్నారు అనే అసూయ గుణం అసలు లేదు కృష్ణుడికి. నేనేం చేస్తానో దానికంటే ఎక్కువ విధానం అంతా కూడా వీళ్ళలో కనిపిస్తుంది కాబట్టి నాకంటే గొప్పవాడైనటువంటి భీముని చూస్తే అసూయపడాలిగా. నాకంటే మంచి యుద్ధాన్ని చేసే అర్జునుని చూస్తే కాస్త బాధపడాలి కదా. ఏమి ఉండేది కదా, అసూయ ఉండేది కానే కాదానికి. అంచేత జిత అమిత్ర, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఆరిటిని జయించినటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి జితామిత్ర అర్థమవుతుందా? కృష్ణుడు అంతటి ఉత్తముడు. లోకంలో ఎవరైనా సరే అందరూ నాతో సమానంగా ఉన్నారంటే తట్టుకోలేరు. వాళ్ళ కంటే నేను గొప్పగా ఉండాలి అని అనుకుంటారు. అట్లాంటి లక్షణం కలిగిన వాడు కానే కాడు కృష్ణుడు. అంచేత జిత అమిత్ర, ఇది విశేషం ఇక్కడ. అర్థమైందిగా. ఇప్పుడు 51వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు స్పష్టంగా ఉండేలాగా కంఠాన్ని పెద్దగా చేసి పాడండి. ప్రారంభించండి. ధర్మకృద్ధర్మకృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమి సత్వస్థా సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతనః శరీరభూతభృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః సోమపో మృతపః సోమ పురుజిత్ పురుషోత్తమః వినయోజయ సత్యసంధో దాసారః శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మితమిక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోన్నకః అజో మహాన్ స్వభావ్యో జితా మిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్య ధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంఘర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః. చూశారు కదండి. చిన్న వయసు ఉన్నటువంటి వారు, విషయాన్ని గ్రహించగలిగిన శక్తి ఉన్నటువంటి వారు, ఆయన ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి సంపూర్ణంగా అర్థం అయ్యేలా చెప్పాలనేటటువంటి ఆలోచనతో చెప్పగలిగినంత చెప్పడానికి వీలు లేకుండా చెప్పవలసినంత మాత్రమే చెప్పవలసి వచ్చినటువంటి ఈ సందర్భంలో శ్రద్ధతో విన్నటువంటి ఈ విద్యార్థినులందరినీ ఆశీర్వచనాన్ని చేస్తూ మీ పిల్లల్ని కూడా ఇలాగే పంపించినట్టయితే కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోగలిగిన అవకాశం లభిస్తుందనే యథార్థాన్ని ప్రకటిస్తూ ఆ దేవదేవుడు సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇలా ప్రసరింపచేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకు సాష్టాంగపడుతూ ఓం నమో వెంకటేశాయ.